థ్యాంక్ యూ వినోద్ టేక్ కేర్ అని చెప్పి వినోద్ వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది అభయ్ వినోద్కి ఆ యాక్సిడెంట్ గురించి చెప్పారని. మేడం, ఎవరి అభయ్ వర్మ? మీరాయనకి తెలుసని చెప్తున్నారు. అయితే మనం ఈ హోటల్లో ఉంటున్నందుకు మనకి డిస్కౌంట్ ఇస్తారా? నేను తన మాటలకి సమాధానం చెప్పేలోపు రూమ్ డోర్ బెల్ రింగ్ అయింది. డోర్ తీయగానే హోటల్ స్టాఫ్ లో ఒక అతను పెద్ద ఫ్లవర్ బొకే పట్టుకొని నిలబడున్నారు. చూస్తే ఆ బొకేని అభయ్ పంపించాడు. దాంతో పాటు ఒక లెటర్ కూడా ఉంది. నాకు దాన్ని చూసి నవ్వొచ్చింది. నా ముఖంలో నవ్వు చూసి రాజలక్ష్మి నన్ను ఆట పట్టించాలనుకుంది. అది చూసిన నేను కోపం నటిస్తూ, రాజలక్ష్మి, నువ్వు రోజు రోజుకి లేజీ అయిపోతున్నావు. ఈ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందో అప్డేట్స్ ఎక్కడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.